హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం డేట్ను ఫిక్స్ చేయబోతుంది. అలాగే కొన్ని అర్హతలు కూడా వెల్లడించింది. వాటి గురించి కూడా వివరంగా చెప్పబోతున్నాను. సో ప్లీజ్ చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే నవంబర్ నెలలో, అంటే ఈ నవంబర్ నెలలో చివరి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. సో మహాలక్ష్మి పథకం నవంబర్ 25 లోపు మనకు ఆ రోజునే అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. సో ఇంకా కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, బట్ అవకాశం అయితే ఉంది. కాబట్టి మహిళలందరూ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులే. ప్రభుత్వం కొన్ని అర్హతలను కూడా నిర్ణయించింది. అవేంటంటే కనుక, మొదటిగా తెలంగాణకు చెందిన మహిళలే అర్హులు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. అలాగే ఇంట్లో 4 చక్రాల వాహనం ఉండకూడదు. కరెంటు బిల్ 1000 దాటకూడదు. జిఎస్టీ కట్టేవారు లేదా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు అయితే వారు అనర్హులు. గ్రామాల్లో నెలకు 10,000 వరకు సంపాదించేవారు లేదా పట్టణాల్లో 12,000 లేదా 15,000 వరకు సంపాదించేవారు అర్హులు కారు. అయితే మనకు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న 19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ఈ డబ్బులు అయితే ఇవ్వబడతాయి. కాబట్టి మీ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా లింక్ చేసుకోండి. అకౌంట్ యాక్టివ్గా ఉంచుకోండి. ఎందుకంటే ఈ పథకం కింద డబ్బులు ఆధార్ ద్వారా నేరుగా అకౌంట్లోకి వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం ఒకేసారి ఇస్తుందా లేక ప్రతి నెల ఇస్తుందా అనే విషయం త్వరలో స్పష్టమవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 2వ సంవత్సరానికి జయోత్సవాలు చేసే సమయంలో కూడా ఈ పథకం ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ కార్తీక సోమవారం లేదా అంటే మనకు వచ్చే 2-3 వారాల్లో అధికారిక ప్రకటన వచ్చి వెలువడే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్లో ఆన్ చేసుకొని పెట్టుకోండి. దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.